హలో ఎవ్రీవన్, ఐఎమ్ మోనికా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధి స్పీక్స్. ఈరోజు మనం చాలా కాలంగా అడుగుతున్న క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. పెళ్ళికి ముందేమో మీ నాన్న ఇల్లు నీ ఇల్లు అంటారు, పెళ్ళి తర్వాత ఏమో నీ భర్త ఇల్లు నీ ఇల్లు అంటారు. కానీ ఉమెన్కి వచ్చే ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఏది నా ఇల్లు? ఇంటి పేరుని అబ్బాయి మోస్తాడు, సో అతనికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. ఇది కొన్ని సెంచరీస్ నుంచి ఇలాగే ఫాలో అవుతున్నారు. ఏముంది ఇందులో మనం పెద్దగా డిస్కస్ చేయడానికి అని అనిపిస్తుంది చాలా మందికి కూడా. ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి తనకేమో ఐడెంటిటీ లేదని ఒక ఇష్యూ, మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చేసేమో సర్నేమ్ మోస్తున్నాము బడనంతా మాదే అని వాళ్ళ క్వశ్చన్ అనమాట. సో మనం ఈరోజు ఈ టాపిక్ గురించి 2 sides మాట్లాడుకుందాం. మన సొసైటీలో ఇప్పటి వరకు కూడా ఉమెన్ని ఒక టెంపరీ రెజ్యూమ్గా మాత్రమే చూస్తారు. మనం చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళందరూ ఒక మాట వింటారు, నువ్వు పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోతావు, ఇది నీ పర్మనెంట్ ఇల్లు కాదు అని చెప్తారు. ఇది మ్యారేజ్ అయ్యి హస్బెండ్ సైడ్ వచ్చాక ఇక్కడ ఉన్న వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఏమంటారంటే, మేమందరం ఒక ఫ్యామిలీ, సో నువ్వు ఒక అడిషన్ మాత్రమే, మాకు తగ్గట్టుగా నువ్వు మారాలి, అడ్జస్ట్ అవ్వాలి అని వీళ్ళు చెప్తారు. అసలు ఇటు ఫాదర్ హౌస్ అయినా ఇటు హస్బెండ్ హౌస్ అయినా నేను ఎందుకు గెస్ట్లా ఫీల్ అవ్వాలి? తనకు వచ్చే బిగ్ క్వశ్చన్, వేర్ డూ ఐ ట్రూలీ బిలాంగ్, వేర్ ఈజ్ మై హౌస్? దట్స్ వై ఈ క్వశ్చన్ ఎమోషనల్ మాత్రమే కాదు, ఎసెన్షియల్ కూడా. జనరల్గానే ఒక అమ్మాయికి పెళ్ళికి ముందేమో తన ఫాదర్ ఇంటి పేరు తన ఇంటి పేరు, పెళ్ళైన తర్వాత తన హస్బెండ్ ఇంటి పేరు తన ఇంటి పేరు అవుతుంది. సో సొసైటీ ఏమంటుంది, నీకు ఫిక్స్డ్ సర్నేమ్ లేదు కాబట్టి నువ్వు ఎక్కడా కూడా ఫిక్స్డ్ ప్లేస్ కాదు అని. బట్ డస్ దట్ మీన్ ఆమెకి ఐడెంటిటీ లేదా? ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మి అనే అమ్మాయి కాలేజ్ కంప్లీట్ చేసి మంచి జాబ్ కొట్టి తను ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని తన ఎక్స్పెన్సెస్ అన్నీ తనే చూసుకుంటుంది A to Z, అండ్ ఆల్సో షీ ఈస్ గివింగ్ సమ్ మనీ టు ద ఫ్యామిలీ. అది రెంటెడ్ హౌస్ అయినా సరే, ఆ జాబ్ టెంపరీ అయినా సరే, కానీ ఆ ఇల్లు తన ఇల్లులాగా ఫీల్ అవుతుంది. తన ఎక్స్పెన్సెస్ అన్ని తను పెట్టుకోవడం వల్ల షీ ఫీల్ హర్ సెల్ఫ్, దిస్ ఈజ్ మై హౌస్. ఐడెంటిటీ డజంట్ కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ ఆర్ సర్నేమ్, బట్ ఇట్ డస్ కమ్ ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పటి వరకు మనం ఉమెన్ సైడ్ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అని డిస్కస్ చేసాము, కానీ ఇప్పుడు మనం మ్యాన్ సైడ్ కూడా చూద్దాం. జనరల్గా మనకు మెన్ యొక్క ఐడెంటిటీ ఫిక్స్డ్ అనిపిస్తుంది, ఎందుకంటే అతను సర్నేమ్ క్యారీ చేస్తాడు. తనే కాదు, జనరల్గా తన పిల్లలు కూడా ఆ నేమ్ అనేది క్యారీ చేస్తూనే ఉంటారు. కానీ సర్నేమ్తో పాటు అతను ఒక హ్యూజ్ బర్డన్ కూడా మోయాలి. ఫస్ట్ థింగ్, హీ మస్ట్ ఎర్న్ అండ్ మెయింటైన్ ఫ్యామిలీ రెప్యుటేషన్. అసలు ఒక అబ్బాయి ఎర్న్ చేయకుండా ఉంటే సొసైటీలో తన వాల్యూ చాలా ఘోరంగా ఉంటుంది. అమ్మాయిల సైడ్ అయితే అలా కాదు, ఒకవేళ అమ్మాయి ఎర్న్ చేసినా దట్స్ ఫైన్, ఎర్న్ చేయకపోయినా కూడా దట్స్ ఫైన్. అంటే ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, కానీ అమ్మాయి అయితే కంపల్సరీ చేయాల్సిందే. సెకండ్ థింగ్, ఏమైనా అప్పులు ఉన్నాయనుకోండి, సొసైటీ ఎప్పుడు కూడా ఆ అప్పులన్నీ అబ్బాయి తీర్చాలంటారు. అండ్ థర్డ్ థింగ్, ప్రాపర్టీ ఒకవేళ తనకు వచ్చినా కూడా దాన్ని ఇంకా గ్రో చేయాలి, అండ్ ఆల్సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అతను. సో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అబ్బాయికి చెప్తారు, కానీ అమ్మాయికి అయితే చెప్పారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, కిరణ్ అని ఒక పర్సన్ ఉన్నారు, అతనికి తన ఫాదర్ నుంచి ఒక 10 acres ల్యాండ్ వచ్చింది, అండ్ ఆల్సో తన ఫాదర్ చేసిన అప్పులు కూడా ఉన్నాయి. అతనికి ఒక సిస్టర్ కూడా ఉంది, కానీ సొసైటీ అతన్ని అవన్నీ క్లియర్ చేయాలంటుంది. కానీ ఎందుకంటే హీ టేక్స్ ప్రాపర్టీ, దట్స్ ట్రూ. కానీ ఇప్పుడున్న లా ప్రకారం ఉమెన్కి కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. మరి ఈక్వల్గా ఉమెన్ అప్పులను కూడా పంచుకుంటుందా? దిస్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. సో జనరల్లీ అండ్ న్యాచురల్లీ ఉమెన్ ఏమనుకుంటారంటే, మాకు ఫిక్స్డ్ సర్నేమ్ లేదు, సో మాకు ఫిక్స్డ్ ఐడెంటిటీ లేదు. కానీ మెన్ సైడ్ చూస్తే అతనికి ఫిక్స్డ్ సర్నేమ్ ఉంది, ఫిక్స్డ్ ఐడెంటిటీ ఉంది, కొన్ని మోయలేని బరువులు కూడా ఉన్నాయి. మనం అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో సర్నేమ్ ఈజ్ నాట్ జస్ట్ అ ప్రైడ్ ఫర్ మెన్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ బర్డన్. కరెక్టే, ఉమెన్కి సొంత ఇల్లు లేదు. అసలు ఇల్లు అంటే ఏంటి? ఇల్లు అంటే 4 గోడలు, ఇంట్లో ఉన్న ఫర్నిచరు, ఇదంతా కాదు కదా. హౌస్ అంటే బిలాంగింగ్, ఓనర్షిప్, వాయిస్, ఫ్రీడమ్. అంటే ఇది నా ఇల్లు అని మనకు అనిపించాలి, మన మాటతో ఒక విలువ ఉండాలి. సో అప్పుడే మనకు అది మన ఇల్లు అనిపిస్తుంది. అంటే ఇంత ముందుకు నేను లక్ష్మి స్టోరీ చెప్పాను కదా, తను కాలేజ్ కంప్లీట్ చేసింది, మంచిగా జాబ్లో జాయిన్ అయింది, తన మనీ తను ఏమైనా చేస్తుంది. సో తనకు నచ్చినట్టుగా తన ఇంట్లో తను ఉంటుంది. తను ఏమంటుంది, మై హౌస్ మై రూల్స్ అని ఉంటుంది. అదే కదా పాయింట్. ఇల్లు అంటే అది చిన్నదా పెద్దదా, రెంటెడా ఓనా కాదు. తనకి ఎక్కడైతే ఫ్రీడమ్ ఉంటుంది, తనకి ఎక్కడైతే తనకు ఓనర్షిప్ ఉంటుంది, ఎక్కడైతే తనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఎక్కడైతే తన వాయిస్ ఉంటుందో ఒక వాల్యూ ఉంటుంది, ఎక్కడైతే తనకు నచ్చినట్టుగా తను ఉంటుందో అది తన ఇల్లు. అంటే ఒక అమ్మాయి తన సొంత ఎఫర్ట్స్తో మనీ ఎర్న్ చేసి ఈఎంఐస్ కట్టి తన ఫ్యామిలీకి ఎకనామిక్గా హెల్ప్ చేస్తేనే తనకు ఒక ఐడెంటిటీ ఉంటుందా అంటే అలా కాదు. కానీ అంటే కొంతమంది అమ్మాయిలకి వీ హ్యావ్ టు ఎర్న్ మనీ అని ఉంటుంది అన్నమాట. కొంతమంది సెల్ఫ్గానే నేను హౌస్ వైఫ్గా ఉండాలనుకుంటున్నాను అని ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఫ్యామిలీ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ
దానికి తగ్గ రెస్పెక్ట్ అయితే ఎప్పుడు రాదో సో నువ్వు ఎర్న్ చేయడం స్టార్ట్ చేయాల్సిందే. సో మై డియర్ ఉమెన్, సాలరీ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఇలా చెప్పగానే చాలా మంది ఫెమినిస్ట్ ఏంటంటారు, మా ఇంట్లో మా అమ్మ హౌస్ వైఫే, నా వైఫ్ హౌస్ వైఫే, నేను చాలా వాల్యూ ఇస్తాను, నేను మీ గురించి మాట్లాడలేదు. ఉమెన్ డెఫినెట్లీ హ్యావ్ టు అచీవ్ దిస్. ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్. ఖచ్చితంగా చదువుకోవాలి. ఎందుకంటే మీరు చదువుకున్నప్పుడే, అంటే చదువుకుంటే జాబ్లు వస్తాయా అంటే చదివేది జాబ్ కోసమే మాత్రమే కాదు, మనకంటూ ఒక నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. అంటే మన సొసైటీలో ఎలా ఉండాలి, మనం అప్డేట్ అవుతాము, మనం లైఫ్లో చాలా నేర్చుకుంటాం ఎడ్యుకేషన్ ద్వారా. సో ఇట్స్ నాట్ అబౌట్ జాబ్. సెకండ్ థింగ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. చిన్న అమౌంట్ అయినా చాలు, కానీ దాన్ని ఎప్పటికప్పుడు మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ థర్డ్ థింగ్ కరేజ్. మీకంటూ ఒక ఓన్ స్పేస్ ఉండాలి, అంటే మీకంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలి అనుకోవడానికి తప్పైతే ఏమీ లేదు. అండ్ ఫోర్త్ వన్ సపోర్ట్ సిస్టమ్. తను ఇవన్నీ అచీవ్ చేయాలంటే ఇటు పేరెంట్స్ అయినా ఇటు హస్బెండ్ అయినా తనకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఫైనల్లీ మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. హౌస్ అనేది ఒక ఐడెంటిటీ, ఫాదర్ హౌస్ అనేది ఒక సేఫ్టీ, హస్బెండ్ హౌస్ రిలేషన్షిప్, ఓన్ హౌస్ ఈక్వల్ టు ఇండిపెండెన్స్. ప్రాపర్టీ మే బి ఇన్హెరిటెడ్ బట్ ద ఐడెంటిటీ షుడ్ బి ఎండ్. మోడర్న్ రియాలిటీ ఏంటంటే ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు, తమ మనీ తమ ఎర్న్ చేసుకుంటున్నారు, ఈఎంఐస్ పే చేస్తున్నారు, అండ్ హస్బెండ్కి ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటున్నారు. ఇదే ఇండిపెండెన్స్ అంటే, ఇదే మీ ఐడెంటిటీ. ఇప్పుడు సొసైటీలో ఉన్న ద బిగ్ చేంజ్ ఏంటి అంటే అబ్బాయిలు కూడా తనకు వచ్చే వైఫ్ చదువుకొని ఉండాలి, అమ్మాయి జాబ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ నా సాలరీ అనేది ఒకవేళ ఈఎంఐస్ కానీ ఏమైనా పోయినా ఇంకొక సాలరీ అనేది సేవింగ్స్లో ఉంటుంది అని థింక్ చేస్తున్నారు. అది నిజంగా చాలా మంచి చేంజ్. ఫ్యూచర్లో ఇంకా 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 చేంజెస్ వస్తాయి. సో ఇప్పుడు చాలా మంది కప్పులు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది అతని ఇల్లు కాదు, ఆమె ఇల్లు కాదు, ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు, ఇద్దరు రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటున్నారు, అది ఇద్దరు ఇల్లు అవుతుంది. ఇక మనం చూసుకుంటే మెన్కి అండ్ ఉమెన్కి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ వేరు వేరు అవ్వచ్చు, కానీ ప్రాబ్లమ్స్ మాత్రం కమ్మనే. ఉమెన్ పడర్ ఐడెంటిటీ అండ్ బిలాంగింగ్, మెన్ పడర్ ఫ్యామిలీ నేమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. బట్ రియాలిటీ ఏంటంటే ఐడెంటిటీ ఈక్వల్ టు రెస్పాన్సిబిలిటీ. అంటే ఎప్పుడైతే మీ మనీ మీరు ఎందుకు చేస్తారో ఆ విధంగా మీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఆ విధంగా ఒక ఉమెన్కి తనకంటూ ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది. ఇదే కదా కళ్ళిగా చెప్పింది. కానీ ఆమె చెప్పిన పాయింట్ని నేను చాలా వరకు అటు మెన్ అయినా ఇటు ఉమెన్ అయినా తప్పుగా అర్థం చేసుకున్నారు. సో తను ఉమెన్కి ఏం చెప్పిందంటే, మనం కొన్ని సెంచరీస్ నుంచి కూడా యాజ్ ఎ హౌస్ వైఫ్ ఉన్నాము, మనం ఎప్పుడు కూడా ఒక మగాడి కిందే ఉన్నాము, కానీ చేంజెస్ వస్తున్నాయి, ఇంకా చేంజ్ అవుతుంది, ఇంకా చేంజెస్ రావాలి కూడా. సో ఫైనల్గా తను ఏం చెప్పారంటే, మన అమ్మమ్మలు నాన్నమ్మలు పడింది చాలు అని తను అమ్మాయిల సైడ్ మాత్రమే కాదు అబ్బాయిల సైడ్ కూడా మాట్లాడారు. సో షీఈస్ ఎక్స్పెక్టింగ్ ఈక్వాలిటీ. అండ్ తనే కాదు ఇవిడే చూసిన చాలామంది అమ్మాయిలు కూడా ఈ సొసైటీ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ మీ అబ్బాయి నుంచి కానీ కోరుకునేది ఒకటే, ఈక్వాలిటీ. అండ్ ఆల్సో ఈ ఈక్వాలిటీ ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయిల వల్లే సాధ్యమవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిల వల్లనే ఈక్వాలిటీ అనేది సాధ్యమవుతుంది. అమ్మాయికి అబ్బాయికి ఈక్వల్గా పెంచితే సో ఖచ్చితంగా మనం నెక్స్ట్ జనరేషన్తో చాలా మంచి అవుట్పుట్స్ చూడగలం. సో ఫైనల్లీ క్వశ్చన్ ఇదే కదా, no, where does she really belong? The real answer is she belongs to where she respected, where her voice matters, where she builds with her own effort. సో ఇదే తన ఐడెంటిటీ. ఆమె హౌస్ అంటే అది ఫాదర్ది కాదు, హస్బెండ్ది కాదు. ఎప్పుడైతే తను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది అప్పుడే యూ విల్ గెట్ యువర్ ఐడెంటిటీ. అండ్ ట్రూత్ ఫర్ మెన్ కూడా, సర్నేమ్ ఈజ్ నాట్ ఐడెంటిటీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ బర్డన్. సో మరి ఏంటంటే అమ్మాయి కూడా ఏం చేస్తుంది కాబట్టి యూ షుడ్ ఆల్సో లెర్న్ ఆల్ ద హౌస్ హోల్డ్ వర్క్స్ అండ్ యూ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్, అండర్స్టాండ్ ఈచ్ అదర్, గ్రో విత్ ఈచ్ అదర్. సో సొసైటీకి మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉండండి, లైఫ్లో గ్రో అవ్వండి, మీరు ఒక బెంచ్ మార్క్ని సెట్ చేయండి. సో మరియు సిద్దిస్ సిక్స్ ఫ్యామిలీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మీకేం అర్థమైంది ఈ టాపిక్ గురించినది కింద కామెంట్ చేయండి. మీరు అబ్బాయి అయితే అసలు అమ్మాయికి నిజంగా ఓన్ హౌస్ ఉండాలా లేదా కింద కామెంట్ చేయండి. మీరు ఒక అమ్మాయి అయితే సో అబ్బాయి సైడ్ నుంచి మీరెంత అర్థం చేసుకున్నారనేది కింద కామెంట్ చేయండి. సో చూద్దాం అసలు మన సిద్దిస్ సిక్స్ ఫ్యామిలీ ఏమనుకుంటున్నారు ఈ టాపిక్ గురించి అనేది. అంటిల్ దెన్ బై బై.